తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. జూలైలోనే 2 అల్పపీడనాలు ఏర్పడతాయన్న వాతావరణ శాఖ 14, 15 తేదీల్లో హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తుందని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. 10 రోజుల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఆగస్టు మొదటి వారంలో తెలంగాణలో సమృద్ధిగా వానలు కురుస్తాయని పేర్కొంది. ఇక తెలంగాణలో వానలకు సంబంధించి మరింత సమాచారంపై వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ఏ జిల్లాల్లో ఈ వర్షాలు అనేవి పడతాయి, మరి ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి ఉన్నారు. మేడం, భారీ వర్షాలని చెప్తున్నారు, అవి ఏ జిల్లాల్లో ఉంటాయి? ప్రస్తుతానికి ఒక ఈస్ట్ వెస్ట్ షేర్ జోన్ అనేది మనకి 18 డిగ్రీల నార్త్ దగ్గర కేంద్రీకరించి పడడం వల్ల దీని యొక్క ప్రభావం వల్ల ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం ఉంది. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అదేవిధంగా మనకి పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వరకు కూడా అక్కడక్కడ మోస్తరు వర్షపాతంతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ అలర్ట్ జారీ చేశారు? దాదాపుగా మనకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే భారీ వర్షపాత సూచన ఉన్నందున దీంతో పాటుగా ఈ వర్షం ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షపాతం అయినందున ఆయా జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అంటే జనరల్గా జూలై నెల అంటేనే వర్షాలు అని అనుకుంటూ ఉంటాం, కాకపోతే ఈ ఏడాది వర్షాలు అనేవి అసలు కనిపించట్లేదు, భారీ వర్షాలు కూడా లేవు. ఎందుకు, కారణం ఏంటి? దాదాపుగా మనకి మాన్సూన్ ట్రఫ్ అనేది ఉత్తరాదిని అధికంగా ఉండడం వల్ల, అంటే దాదాపుగా సమయం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశం మీదే అధికంగా ఉంది. మనకి కొద్దిగా మనకి దక్షిణ భారతదేశం కానీ లేదా సెంట్రల్ ఇండియా మీదకి వచ్చినప్పుడు దాదాపు మనకి అదే సమయంలో అల్పపీడనాలు కానీ ఉపరితల ఆవర్తనాలు కానీ ఏర్పడితే మనకి మరింత వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు సూచిస్తారు? ప్రస్తుతానికి ఈ భారీ వర్షపాతం అనేది మనకి కొన్ని జిల్లాల్లోనైతే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆయా జిల్లాల్లో మాత్రం వాటర్ లాగింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తొలకరి జల్లులు కానీ మోస్తరు జల్లులు మాత్రం ఆశాజనకంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. డిలే అయింది రెయిన్ఫాల్ అనేది, కాబట్టి ఇది పోస్ట్పోన్ అయ్యి ఆగస్టులో కూడా దీని ప్రభావం ఉంటుందంటారా? మనకి ఆగస్టులో మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు కొద్దిగా మాన్సూన్ ట్రఫ్ కిందకి దిగినప్పుడు మనకి బే ఆఫ్ బెంగాల్లో ఉపరితల ఆవర్తనం కానీ అల్పపీడనాలు కానీ ఏర్పడితే మరింత వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం అయితే ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఆగస్టులో పూర్తిగా ఆశాజనకంగా వర్షాలు కురిసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పరమేశ్తో తేజస్విని, హైదరాబాద్ వెదర్.